ఈ దినంలోకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 59వ దావీదు కీర్తన. 59వ దావీదు కీర్తన 16వ వచనాన్ని మనము చదువుకుందాం. 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమందు నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దావీదు భక్తుడు ఉదయకాలమున ఆయన చేసే పని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు చాలా చక్కగా. ఆయన అంటున్నాడు, ఉదయమున నీ కృపను గూర్చి నేను ఉత్సాహ గానము చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలమున నీవేం చేస్తున్నావు? ఉదయకాలమున మరి అత్యంత విలువైనటువంటి శ్రేష్టమైన ఆ సమయంలో నీవు ఏ విధంగా గడుపుతూ ఉన్నావు? దావీదు భక్తుడు దేవుని కృపను ధ్యానించడానికి ఉదయకాల సమయాన్ని వెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. మరి నేను పొందుకున్నటువంటి కృపను బట్టి ఉత్సాహ గానాన్ని నేను ఉదయకాలమున దేవునికి చేస్తానంటున్నాడు. దేవుని నేను ఆరాధిస్తానంటున్నాడు. దేవుని నేను ఘనపరుస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అనుదినము నీవు పొందుకుంటున్న కృపను ధ్యానిస్తూ ఉన్నావా? మరి ప్రతిదినము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ కృప పట్ల నువ్వు ఏమాత్రం కృతజ్ఞత కలిగి ఉన్నావు? మానవుడు అనుకుంటాడు, తన శక్తితో తన సామర్థ్యంతో నా జీవితాన్ని నిర్మించుకున్నాను అని, నా యొక్క జ్ఞానముతో నేను ఈ స్థితిలో నిలబడి ఉన్నానని. దేవుని కృప మనకు తోడై ఉండకపోతే, దేవుని కృప మన వెంట లేకపోతే మనము ఈ లోకములో జీవించి ఉండేవాళ్ళమే కాదు. ప్రభు కృపను మనం ఎప్పుడూ ధ్యానించాలి. ప్రభు కృపను ఎల్లప్పుడూ మనము స్తుతిస్తూ ఉండాలి. ఆయన కృపను బట్టి మనము ఆనందించు వారై ఉండాలి. ఎందుకంటే కీర్తనకారుడు 147వ కీర్తనలోకి మనం వెళ్తే, దేవుని కృపను బట్టి మనం ఎప్పుడైతే ఆనందిస్తామో అటువంటి వారిని గురించి దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందిస్తాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అనుదినము మనం ఆ దేవుని కృప కొరకు భయభక్తులతో ఉదయకాలంలో కనిపెట్టాలి. దేవుని యందు భయము భక్తి కలిగి, అయ్యా ఈ క్షణం వరకు నాయనా నీ కృప నాకు తోడై ఉండింది నాయన, నీ కృప నన్ను ఆవరించింది నాయన, నీ కృప నన్ను నడిపించిందయ్యా. మరి దావీదు భక్తుడు 23వ కీర్తనలో చెప్తాడు, కృపాక్షేమములు నా జీవిత కాలం అంతా నా వెంట వస్తున్నాయ్యా. హల్లెలూయా. మరి దేవుని కృప లేనిదే మనము ఈ దినము ఇట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించలేము. దేవుని కృప అనునిత్యము మనకు తోడై ఉన్నది అని మర్చిపోకూడదు. కృప అనగా ప్రభు అయిన యేసే. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించని దేవుని వాక్యం చెప్తాడు. కాబట్టి అట్టి యేసు అనేటువంటి ఆ ఉన్నతమైన కృప, యేసు ద్వారా నువ్వు పొందుకున్నటువంటి కృపను నువ్వు ఎల్లప్పుడూ ధ్యానించాల్సిన వారమై ఉన్నావు. ఆ కృపను బట్టి ప్రభువుని స్తుతించాల్సిన వారమై ఉన్నావు. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. 2వ కొరింథీ 9వ అధ్యాయము 8వ వాక్యము. మరియు మనము అన్నిటి యందు ఎల్లప్పుడూ
మీలో మీరు కృపా సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుడు ఏం చేస్తున్నాడంట, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి అనుగ్రహిస్తున్నాడంట. హల్లెలూయా. అన్నిటి యందు మన జీవితంలో ప్రతి విషయంలో సర్వ సమృద్ధి. హల్లెలూయా. కొంచెం కాదు, సంపూర్ణమైన పరిపూర్ణమైన సమృద్ధి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఆరోగ్య విషయంలో, నీ యొక్క కుటుంబ విషయంలో, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో, మీరు ఎదుర్కొంటున్న వ్యాధి బాధల్లో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు సర్వ సమృద్ధి మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినమున ప్రతి పరిస్థితిని మనము దాటి ముందుకు రాగలుగుతున్నామంటే, ప్రతి శోధనను మనం జయించి ముందుకు వస్తున్నామంటే దానికి కారణము దేవుని అద్భుతమైన కృప. మరి అట్టి సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహిస్తూ ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేస్తున్నాడంట. హల్లెలూయా. మనం చేసే ప్రతి కార్యము ఉత్తమమైనదిగా దేవుడు మారుస్తున్నాడు. మనము మానవులుగా ఉత్తమమైన కార్యాలు లేదా ఇతరులకు మేలు చేసే కార్యాలు, నీకు మేలు చేసే కార్యములు కూడా మనం చాలాసార్లు చేయం. మనకు ఏది మేలో ఏది కీడో ఎరుగకుండా మనం చాలాసార్లు తప్పిదాలు చేస్తుంటాం. చాలాసార్లు మనం చేసే క్రియల వల్ల మనం ఇబ్బంది పడతాం. అరే, ఈ విధంగా నేను చేయకుండా ఉంటే బాగుండే అని మనం ఆలోచిస్తూ ఉంటాం. చేసిన తరువాత మనం బాధపడతాం. కానీ దేవుని కృప ఎటువంటిదంట, ఆ కృప ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి నీకు సమస్త విధముల సహాయాన్ని అనుగ్రహిస్తున్నట్ట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నువ్వు చేసే ప్రతి కార్యం అత్యుత్తమముగా మార్చగలిగేది దేవుని కృప. నువ్వు చేసే ప్రతి చిన్న పని గొప్ప ఆశీర్వాదంగా మార్చగలిగేది దేవుని కృప. హల్లెలూయా. మనము ఏ విషయంలో ఆలోచిస్తున్నా ఆ ఆలోచనను శ్రేష్టమైన ఆలోచనగా తీర్చిదిద్దగలిగేది దేవుని కృప. హల్లెలూయా. ప్రతి విషయములో ఉత్తమమైన కార్యం చేయడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆ కృపను నువ్వు ధ్యానిస్తున్నావా? ఆ కృపను బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? మరి ఉదయకాలమున దావీదంట దేవుని కృపను బట్టి ఉత్సాహగానం చేస్తున్నాడు. మరి ఉదయకాలములో లేచి మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుని వ్యర్థమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఈ దినమంతా ఏం జరగబోతుందో అనే ఒక భయంలో జీవిస్తూ అట్టి ఆలోచనలతో మనం ఉండకూడదు. మనము దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఈ దినమున నేను ఈ స్థితిలో నిలబడి ఉన్నాను. ఈ స్థితి నేను పొందుకుంటున్నాను. ఈ స్థితిలో రావడానికి దేవుని కృప నన్ను ఎలా నడిపించింది, ఏ విధంగా నన్ను బలపరిచింది. మరి నేను ఒక ఉత్తమమైన కార్యాన్ని చేయనే, మరి అటువంటి నా చేత దేవుడు ఇన్ని ఉత్తమమైన కార్యాలు చేపిస్తూ నాకంటూ ఒక మంచి పేరును, నాకంటూ ఒక మర్యాదను ఇస్తున్నటువంటి దేవుని కృపకు నేను ఏమి చెల్లిస్తున్నాను? ఆ కృపను మనకు ఒక ఘనత వచ్చిన తర్వాత, నలుగురు మనల్ని గుర్తించిన తర్వాత, నా సామర్థ్యంతో నేను ఇది పొందుకున్నాననే విధంగా మానవుడు మారిపోతాడు. మానవుడి యొక్క మనసు మరి కొంచెము హెచ్చింపు రాగానే దేవుని నుంచి దృష్టి మరలిపోద్ది. కృపను ధ్యానిస్తున్నాడంట దావీదు. అతను ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని కృపను ధ్యానించాడు. అతను ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న శోధనల సమయంలో కృపను ధ్యానించాడు. గొలియాతు వంటి శత్రువుని ఓడించినప్పుడు కృపను ధ్యానించాడు. తన జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలు, మరి సౌలు రాజుతో ఎదుర్కొన్న పోరాటాలు,
ఫిలిష్తీయులతో ఎదుర్కొంటున్న పోరాటాలు, ప్రతి విధమైన శత్రువు యొక్క పోరాటాలు అయితేనేమి, అతను పొందుకున్నటువంటి మేలుల సమయంలో తను చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడినప్పుడైతేనేమి, ప్రతి సమయంలో ఆ కృప ఆయన నిలబెట్టి ఆయనను ఒక ఉత్తమమైన రాజుగా, శ్రేష్టమైన రాజుగా ఆయన నిలబెట్టినప్పుడు కూడా దేవుని కృపను ఆయన మర్చిపోడండి. నేను ఈ స్థితిలోకి రావడానికి దేవుని కృప నాకు తోడుగా ఉందయ్యా, ఆ కృపను బట్టి నేను ఈ స్థితిలోకి వచ్చాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజముగా దేవుని కృపను ధ్యానిస్తూ ఉంటాడో అతడు దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టడు. చాలా మంది ఆ కృపను ధ్యానించరు కాబట్టి అవసరమైనప్పుడు దేవుణ్ణి పట్టుకుంటారు, అవసరం వస్తే ప్రార్థన చేస్తారు, మరి కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి యేసయ్యా అని అరుస్తారు, తర్వాత దేవునికి దూరం అయిపోతారు. కృపను ధ్యానించండి, కృపను బట్టి ఉత్సాహ జ్ఞానాలు చేయండి. నేను ఈ స్థితిలోకి రావడానికి కారణము నా యొక్క శక్తి సామర్థ్యం కాదు, నేను ఇట్టి పరిశుద్ధ జీవితం జీవించడానికి, దేవుని మహిమతో నింపబడ్డానికి, దేవుని అభిషేకం అనుభవించడానికి, ఇతరం దేవుని వాక్యాన్ని నేను బోధించడానికి నేను ఏమై ఉన్నాను ఆయన అంటాడు. అందుకే పౌలు భక్తుడు చెప్పే మాటలు ఆయన ఎంతగా దేవుని కృపను స్తుతిస్తున్నాడు. మరి 1 కొరింథీ 15:10 ఆయన ఏమంటున్నాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. హల్లెలూయా. మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. కాబట్టి మనం ప్రయాసపడేది, మనం చేసే ఏ పని అయితేనేమి, ఏ పరిస్థితి అయితేనేమి, ఏ ఆలోచన అయితేనేమి, ప్రతి విషయంలో నువ్వు దేవుని కృపను ముందు పెడతావో, దేవుని కృపను నువ్వు స్తుతిస్తూ ఉంటావో, ఆ కృపను బట్టి నేను ఈ స్థితిలోకి వచ్చానయ్యా అంటూ నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో ఆ కృప నిన్ను లేవనెత్తుతూనే ఉంటుంది. ఆ దేవుని కృప నిన్ను బలపరుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నా ఈ స్థితికి కారణము నేను, లేకపోతే నా ఈ స్థితికి కారణము నాకు సహాయం చేసినటువంటి మనుషులు, లేదా నా ఈ స్థితికి కారణము నా శక్తి సామర్థ్యాలు, ఈ విధంగా ఎప్పుడైతే మనము మనల్ని హెచ్చించుకోవడం ప్రారంభిస్తామో దేవుని కృప మనల్ని విడిచిపెడతాం. దేవుని కృపను మనం కోల్పోయే పరిస్థితికి వెళ్తాం. కాబట్టి ప్రతి విషయంలో నేను ఈ స్థితిలోకి రావడానికి కారణం ఎవరు, నేను ఆ కృప పొందక ముందు ఏమై ఉన్నాను, దేవుని కృపలోకి రాకముందు నా యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నా కుటుంబ విషయంలో నేను ఎలా నివసించుతున్నాను, మరి నా యొక్క జీవితం ఎంత దుర్మార్గంగా, ఎంత రోత బ్రతుకుగా ఉనింది, మరి ఆ కృప పొందిన తరువాత నా జీవితంలో కలిగిన మార్పులేంటి, నేను ఎట్లా రూపాంతరం పొందాను, నా కొత్త జీవితాన్ని అద్భుతంగా దేవుని కృప ఎట్లా నిర్మించింది. హల్లెలూయా. దీన్ని మనం ధ్యానిస్తున్నామా? దీన్ని మనం ధ్యానించడానికి సమయం ఉందా? సమయం తీసుకోవాలి. అట్టి సమయాన్ని తీసుకొని దేవుని కృపను ధ్యానించిన వాడే ఎల్లప్పుడూ ప్రభువుతో సహవాసం చేయగలడు, ప్రభువుతో అంటుకట్టగలడు, ప్రభువుతో అంటుకట్టబడి ఫలించగలడు. హల్లెలూయా. మనము ఎప్పుడైతే ప్రభువుని స్తుతించడం తగ్గిపోద్దో, ప్రభువు చేసిన మేళ్లను మనం మర్చిపోవడం ప్రారంభిస్తామో ప్రభువుతో ఉన్నటువంటి సహవాసం తగ్గిపోతుంది. ప్రభువుకి మనం కృతజ్ఞత చెల్లించడం తగ్గిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని స్తుతించేవాడిగా ఉంటావో, లోకంలో నీకు చేసిన ప్రతి మేలుకు మరి కారణం ప్రభువు అని మొదట గుర్తిస్తావు. అలాగే మేలు చేసిన వారికి కూడా నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావు. కనుక దేవుని కృపను మనము ఎల్లప్పుడూ ధ్యానించాలి. ప్రతి విషయంలో ఆయన కృపను మనము పొందుకుంటున్నాము అనేది మనము మరిచిపోనే కూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కీర్తనకారుడు చెప్తాడు 48వ కీర్తన 9వ వచనం. ఆయన చెప్తున్నాడు 48 కీర్తన 9వ వచనంలో, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఆయన కృపను ధ్యానించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో ఈ వారం రోజులైనా నీ కృప నాకు తోడుగా ఉందయ్యా, భయంకరమైన అపాయకరమైన పరిస్థితులు వచ్చాయి, మరి ఆ సమయంలో నన్ను కాపాడేమైనా, శోధకుడు నన్ను శోధించినప్పుడు నన్ను బలపరిచావు తండ్రి. అయినా నాకు విరోధముగా శత్రువులు లేచినప్పుడు నాకు నీ కృపతో నాకు తోడై ఉన్నావు నాయనా. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రములు అంటూ ఆయన కృపను ధ్యానించే వారిగా నువ్వు ఉండాలి. అందుకే ఆయన అంటాడు 59వ కీర్తన 16వ వచనంలో మన మూలవాక్యం ఆయన అంటున్నాడు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నాకు ఎత్తైన కోట, నా చుట్టూ ఒక కోట దేవుడు నిర్మించాడు. ఎలాగా? ఆయన కృప ద్వారా. ఆయన కోట నా చుట్టూ ఉంది కాబట్టి శత్రువు నన్ను గాడి నా కుటుంబాన్ని కానీ తాకడం లేదు. నేను కట్టినటువంటి గోడలో, లేకపోతే నేనుంటున్నటువంటి కాంక్రీట్ గోడ లాంటి మరి నా యొక్క ఇల్లు నన్ను కాపాడడం లేదు. దేవుడు నాకు ఎత్తైన కోట, ప్రభువు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయన నాకు ఎత్తైన కోట కాబట్టి ఆ కృపతో నింపబడిన కోటను బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఆపద్దినమందు ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి నా జీవితంలో ప్రతి దినము ఎన్నో ఆపదలు ఎదుర్కొంటున్నాను, ఎన్నో పరిస్థితులు గుండా నేను నడుస్తున్నాను. వాటన్నిటిలో ప్రభువు నాకు ఆశ్రయం, ఆయన కృప నాకు ఆశ్రయముగా మారింది. హల్లెలూయా. ఆ కృప సత్య సంపూర్ణుడు నాకు తోడై ఉన్నాడు. మరి ప్రతి విషయంలో నాకు సర్వ సమృద్ధిని ఇస్తున్నాడు. ప్రతి ఉత్తమమైన కార్యములు చేసేందుకు ఆ కృప నన్ను బలపరుస్తుంది. నేను ఏ పని చేస్తున్నా అది అత్యుత్తమముగా చేసేందుకు దేవుడు ఆ కృపతో నన్ను నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏ చిన్న పని చేస్తున్నా అది ఉత్తమమైన రీతిలో చేసేందుకు దేవుని కృప నీకు సహాయం చేస్తుంది. దేవుని కృప నిన్ను బలపరుస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నీ బలమును గూర్చి నేను కీర్తిస్తూ ఉన్నాను అంటున్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. నన్ను బలపరుస్తున్నటువంటి దేవుని కృప ఉందే, దాన్ని నేను ఎప్పుడు కీర్తిస్తాను. ఆ కృపను బట్టి నేనెప్పుడు ప్రభువుని నేను స్తుతిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ బలము నిన్ను బలపరుస్తూ ఉంది. ఈ క్షణం వరకు ప్రభు కృపను పొందుకున్న దినము నుండి ఈ క్షణం వరకు ఆ బలము నీకు తోడై ఉంది కాబట్టి, ప్రభువే నీ బలమై ఉన్నాడు కాబట్టి ఆయనను మనం కీర్తించాలి, ఆయన మనం గణపరచాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం ఏం చేయాలంట? ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానం చేయాలి. హల్లెలూయా. ఏదో ఉదయకాలం అయింది కాబట్టి నిద్రలేశాననే విధంగా మన జీవితాలు ఉండకూడదు. ఉదయాన్నే నిద్రలేయంగానే, ప్రభువా నిన్న రాత్రి వరకు, ఇదో ఈ ఉదయం నిద్రలేసేంత వరకు, ఇదిగో నువ్వు చూపిస్తున్నటువంటి ఉత్తమమైన నీ కృపను బట్టి నిన్ను స్తుతించడానికే నన్ను బ్రతికింపజేశావయ్యా. ఈ దినము నేను నా శ్వాస పీలుస్తూ ఉన్నానంటే, శ్వాస నిశ్వాసలు పీలుస్తున్నంటే ఇదిగో నిన్ను స్తుతించడానికే నేనున్నాను. ఉత్సాహ గానాలు చేస్తాను. నేను ఉత్సాహముతో నిన్ను ఆరాధిస్తాను ఈ ఉదయకాలంలో అంటూ ఉదయకాలంలో ఆయన కృపను మీరు స్తుతించి చూడండి. ఆయన ఆరాధించండి. ఉదయం లేయంగానే ప్రతి విధమైన శత్రు క్రియలన్నీ కూడా లయమైపోతుంటాయి. ఉదయాన్నే నిద్ర లేయంగానే ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి. మీరు ఎలుగెత్తి బిగ్గరగా దేవుని ఆరాధించండి. దేవా నీకు స్తోత్రం అంటూ ఉత్సాహ గానాలు చేయండి. నేనేమై ఉన్నానో, ఈ దినం ఈ స్థితిలో నేను నిలబడి ఉండడానికి కారణం దేవుని కృప. ఆయన కృప నన్ను ఈ విధంగా రూపాంతరపరిచిందంటూ దేవుని గణపరచండి. హల్లెలూయా. ఏదో సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నేను ఉదయం నిద్ర లేచి దేవుని స్తుతించగలను, లేకపోతే నేను లేచేదే అసలు ఆలస్యము, తర్వాత నేను దేవుని స్తుతించడానికంటే నా పరిస్థితుల గురించి ఆలోచించడానికి నాకు సమయం సరిపోదు అనే విధంగా మన దినాలు ప్రారంభించకూడదు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనం రాజు అయినటువంటి దావీదు ప్రతి ఉదయ కాలమున
ప్రభు కృపను బట్టి ఉత్సాహ గానాలు చేస్తున్నాడంట. అందుకే దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అంటున్నాడు. దావీదు ఎల్లప్పుడూ నా హృదయమును సంతోషపరిచేవాడు, నా హృదయాన్ని ఆనందింపజేసేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు హృదయాన్ని నువ్వు సంతోషపరుస్తున్నావా? ప్రభు హృదయాన్ని ఆనందింపజేసే విధంగా ఉదయ కాలంలో ఉత్సాహ గానాలు నీ నోట్లో నుంచి వస్తున్నాయా? ఎందుకు ఉదయమైందనేటువంటి మాటలతో దినాన్ని ప్రారంభిస్తున్నావా? ప్రభువుని స్తుతించి చూడు. దినమంతా నీకు దేవుడు ఆశీర్వాదకరంగా ఆ కృపతో నింపి నిన్ను నడిపిస్తాడు. ఆ కృప నిన్ను విడువక నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు నిన్ను నడిపించిన దేవుని కృప ఇకపై కూడా నిన్ను నడిపించడానికి శక్తి కలిగింది. ప్రార్థన చేసుకుందాం. నువ్వు పొందుకున్న కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థనలు ఏకీవించు. ప్రేమ కలిగిన మా తండ్రి, అయినా మేము ఈ దినమున ఈ స్థితిలో ఉండి ప్రార్థనలు ఏకీవిస్తున్నామంటే దానికి కారణం మా శక్తి మా సామర్థ్యము కాదయ్యా, ఉచితంగా పొందుకున్నటువంటి దేవుని కృప. ఆ కృప పొందుకోవడానికి మేము ఏ విధమైనటువంటి మంచి కార్యము చేయలేదయ్యా. ఉచితంగా దేవుడు మాకు ఆ కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఆ కృప ద్వారానైనా ఈ దినమున మేము మేలు అనుభవిస్తున్నాం. మేము ఈ విధంగా రూపాంతరం పొందాం. అయినా ఒక కాలంలో మేము హింసకులు, దోషకులు, లోకానుసారంగా జీవించిన వారిగా ఉన్నటువంటి, అయినా ఎటువంటి గుర్తింపు సమాజంలో లేని జీవితాన్ని జీవించిన మాకు ఒక అర్థాన్ని మీరు ఇచ్చారు. సమాజంలో ఒక గుర్తింపునిచ్చారు. దేవుని బిడ్డ అనేటువంటి ముద్రను మా మీద వేశారు. దేవా, ఇదంతా మేము దేవుని కృపను బట్టే పొందుకున్నాం. ఆ కృపను బట్టి మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాలి నాయన. దావీదు ఉదయకాలమున లేచి ఉత్సాహ గానములతో దేవుని కృపను బట్టి దేవుని ఆరాధించినట్లు మా నోరులు దేవుని స్తుతించే నోరుగా మార్చండి. ఏ పరిస్థితులైనా కూడా ఉదయకాలంలో ప్రభువుని ధ్యానిస్తూ, ప్రభువుని గణపరుస్తూ, ప్రభువు వెంట నడిచేందుకు నైనా, ప్రభువుని ఆరాధించేందుకు మా జీవితాలను ఎప్పుడు సిద్ధపరచుకునే సహాయం చేయండి. అనుదినము నూతన కృపతో బిడలను మీరు నింపి దీవించమని, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించమని మరి తండ్రి మీ దయగల హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.